RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. ఈరోజు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎం నరసింహ రజక అభివృద్ధి సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ అధ్యక్షతన వివిధ రజక సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశం జరిగింది. సమావేశ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆసయ్య అన్ని జిల్లా కేంద్రాలు మరియు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో నల్ల జెండాలతో ధర్నాలు, నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పడరాజక సంఘం కొల్లంపల్లి వెంకటరామన్ గారు, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక గారు, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుసాల సంపత్ గారు, అదేవిధంగా నా పేరు పైన ఆశయ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా వివిధ సంఘాల అధికార ప్రతినిధులు ముత్యాల నరసింహన్ గారు, సాంబరాజు కుమార్ గారు, మేమందరం కూడా సంయుక్తంగా ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఒకటి, ఏదైతే కుమ్మేర గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా రజక దళిత కుటుంబం మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే ఆ యొక్క ఘటన పైన పెత్తందారులందరినీ అరెస్టు చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళి రావడము, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో కూడా ఇంకా ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఈరోజు సంయుక్త రజక సంఘం అందరం కలిసి రాష్ట్ర నాయకులు ఒక తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. దాదాపు 8 రోజులుగా వస్తూ ఉంది. 9 మంది నిందితులలో కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేసి ప్రధాన నిందితులు ఆ గ్రామ సర్పంచి తుకారాం రెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. శ్రీనివాస్ రెడ్డి ఈ ఘటన కారకులైనటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. వారితో పాటు సతీష్ రెడ్డి కానీ ఇంకా తదితర నిందితులందరినీ కూడా తప్పిస్తూ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఈ కేసుని తప్పుదారి పట్టించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో హత్య జరిగింది, పసిపాపను చంపారు, హత్య నేరం కేసు పెట్టాలి, తల్లి దళితురాలు అట్రాసిటీ కేసు పెట్టాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా బాధిత కుటుంబం, ఒక పేద కుటుంబం, ₹1 ఆర్థిక సహకారం చేయాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సంఘాల తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇది సీఎం గారి సొంత జిల్లా, ఆయన జిల్లాలో ఇంత దారుణంగా ఘటన జరిగితే మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు? ఆయనే హోంమంత్రి బాధ్యతలే ఉంది, ఎందుకు పోలీసుల్ని ప్రభుత్వాన్ని ఆదేశించడం లేదంటే నిందితులు వాళ్లకు సామాజిక వర్గమనా లేకపోతే బంధువులనా వెనకేసుకొచ్చే విధంగా ప్రభుత్వం మెదమిసాలుగా పెడుతుంది. ఇప్పటికీ అన్ని పార్టీలు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు వెళ్ళొస్తున్నారు. మరి ఇంతమంది దళిత సంఘాలు, బీసీ సంఘాలు, రజక సంఘాలు ఇంత కూడా చేస్తున్నారు కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం అని చెప్పి ఈరోజు మేము కొన్ని కార్యక్రమాలను తీసుకోవాలి. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సంఘాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం కూడా రోడ్ల మీదకి రావాలి, నిరసనలు తెలియజేయాలి, ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ప్రభుత్వం దిగిరాకపోతే ఇక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాం, దానికి కూడా మేము సిద్ధమవుతాం. ఒక కార్యాచరణ తయారు చేసినాం, ప్రభుత్వాన్ని సమయం ఇస్తున్నాం. ఈ రోజు కన్నా ప్రభుత్వం అందరు అరెస్ట్ చేయకపోతే ఉద్యమం తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాము. అందుకోసం కలిసి వచ్చే ప్రజా సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలు కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇక్కడికి హాజరైనటువంటి సంఘాలుగా సంయుక్తంగా ఈ ప్రకటనని విడుదల చేస్తా ఉన్నాం. ప్రభుత్వం దిగి రావాలి, న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.